ఇమేజ్లను స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్ ఏఐ చెందిన చాట్‌జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఎంతోమంది జపాన్లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలో ఇమేజ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. ఏఐ సృష్టించిన చిత్రాలు ఇటీవల అంతర్జాలాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టూడియో జిబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. జపాన్ కార్టూన్ల శైలిలో ఉండే ఈ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్‌జీపీటీకి చెందిన కొత్త ఇమేజ్ జనరేటర్ ఇతర ఎఫెక్ట్లో భాగంగా స్టూడియో జిబ్లీ స్టైల్ను పరిచయం చేయడంతో మొదలైన వీటి హవా ఎక్స్ ఏఐ చెందిన గ్రాక్ చాట్‌బాట్ ఉచితంగా సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో చూస్తుండగానే కొత్త ట్రెండ్లా మారిపోయింది. ఇంతకీ ఇదేం ట్రెండు? దీన్ని ఎలా వాడుకోవాలి? ఇమేజ్లను స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్ ఏఐ చెందిన చాట్‌జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఎంతోమంది జపాన్లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలో ఇమేజ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ తన ప్రొఫైల్ పిక్చర్ను ఎక్స్లో జిబ్లీ స్టైల్ పోర్ట్రేట్లోకి మార్చడంతో వీటి ట్రెండ్ మొదలైంది. స్టూడియో జిబ్లీ అంటే ఇదో జపాన్కు చెందిన యానిమేషన్ చిత్రాల స్టూడియో. దీన్ని మియాజాకి హయావో టకాహటా సుజుకి తోషియో స్థాపించారు. చేత్తో గీసిన చిత్రాలతో యానిమేషన్ సినిమాలు తీయడంలో ఇది మంచి పేరు సంపాదించుకుంది. సుందరమైన పరిసరాలు, లేత రంగులు, లోతైన కథాగమనంతో ఈ స్టూడియో తీసిన చిత్రాలు చాలా ఆదరణ పొందాయి. చేత్తో గీసిన జిబ్లీ యానిమేటర్ల విధానాన్ని సాంప్రదాయ యానిమేషన్ రంగంలో ప్రామాణికంగా భావిస్తుంటారు. ఈ శైలిలో ఇమేజ్లను సృష్టించుకోవడానికి క్రాక్ ఉచిత సదుపాయాన్ని కల్పించడంతో ఇటీవల వీటిపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిబ్లీ హవా ఏఐ సృష్టించిన చిత్రాలు ఇటీవల అంతర్జాలాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టూడియో జిబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. జపాన్ కార్టూన్ల స్టైల్లో ఉండే ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్‌జీపీటీకి చెందిన కొత్త ఇమేజ్ జనరేటర్ ఇతర ఎఫెక్ట్లో భాగంగా స్టూడియో జిబ్లీ స్టైల్ను పరిచయం చేయడంతో మొదలైన వీటి హవా ఎక్స్ ఏఐకి చెందిన గ్రాక్ చాట్‌బాట్ ఉచితంగా సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పాటు చూస్తుండగానే కొత్త ట్రెండ్లా మారిపోయింది.